వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి సండే ఫుల్ డే బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంట్లో ఏమేమి చేస్తున్నాం, ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనేది మొత్తం కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. మార్నింగ్ లేచాక టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టిఫిన్స్ ఇంట్లో ఏం చేయలేదు, ఇవాళ టిఫిన్ బయట నుంచి తెచ్చుకొని తిన్నాము. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట నేను, రోజు విడిచి రోజు. సో కొబ్బరి బొండం అంకుల్ అయితే వచ్చారు, కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాము. ఇది తాగుతుంది, వెనకాల ఉన్నారు కొబ్బరి బొండం అంకులు, మా మమ్మీ. ఇదిగో ఇద్దరు చెల్లెళ్ళు తాగుతున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడే జస్ట్ టిఫిన్ అయ్యింది, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కాబట్టి బాటిల్స్ అయితే తీసుకున్నాము, అమ్మకోటి నాకోటి. ఇంకా బోండాలకు వచ్చిన కొబ్బరి మా అమ్మ అయితే తింటుంది స్పూన్ తెచ్చుకొని. నేనైతే ఇప్పుడే తొడాలు ఒలిచి మా పిన్నిచ్చిన ఎండుమిర్చి అయితే ఇలా ఆరబెట్టుకున్నాను. ఇదేంటంటే ఇంట్లో మనం అల్లం పచ్చడి కానీ లేదంటే కొంచెం టిఫిన్లోకి చట్నీ చేసుకోవటానికి, వచ్చేసి నిల్వ పచ్చడి కోసం. చూస్తూ ఉండండి. మా చెల్లి చూడండి ఎలా తింటుందో. ఇంకో చెల్లి అవస్థలు పడుతుంది అది తీటాకి. మా మామ నవ్వలేదు కదా కొబ్బరి, అందుకే తింటల్లా. పాలు తాగాలి ఇప్పుడు మా మామ. మా అమ్మ ఇవాళ పల్వా అయితే చేస్తున్నారు, చికెన్ కర్రీ పల్వా. దానికోసం కట్ చేసుకుంటుంది. చికెన్ తెచ్చారు, ఇంకా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ. సో మా అమ్మ పాలు తాగాలి, నేను మా అమ్మాయి కూడా పాలు తాగుతాం కాబట్టి పాలు కాగుతున్నాం, చూస్తూ ఉండండి. అప్పుడు దాకా బట్టలు అయితే మడతేసాను, నిన్న ఆరేసినవి అవన్నీ మడతేసి అక్కడ పెట్టాను. మార్నింగ్ అయితే ఒక కొరియర్ వచ్చింది ఇది. ఇంకా నెక్స్ట్ మా చెల్లి కాలేజ్ బ్యాగ్. ఇంకో చెల్లి అయితే ఫోన్ చూస్తుంది అమ్మమ్మకి. సో మా చెల్లి ఏం చేస్తుందో చూపిస్తా చూడండి. అదిగోండి మా చెల్లి. మా అమ్మ అయితే అక్కడ కనబడుతుంది కదా ప్లాస్టిక్ బకెట్ మోతున్నది, అది వాష్ చేయమంది, చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆరిపోయిన కొండమిర్చి అంతా కూడా ఆ బకెట్లో వేసి గ్రైండర్కి అయితే పంపిస్తుంది. చూసారా, నుంచొని ఎవరైనా తోముతారా, మా చెల్లి తోముతుంది. ఇదిగోండి చికెన్ అయితే వాష్ చేస్తున్నారు కర్రీ ప్రిపేర్ చేయటానికి. చికెన్ కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకుంది. పీసెస్ చాలా పెద్దగా వచ్చినాయి, కట్ చేసుకుంటున్నారు అన్నమాట. బొట్లో ఉందమ్మా, ప్లీజ్ అమ్మా చికెన్ అయితే కడుగుతుంది. మా చెల్లి 24 గంటలు మా అమ్మని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ అయితే మగ్గినాయి. అమ్మ రైతాలోకి అయితే పెరుగులో ఆనియన్స్ కట్ చేసుకుంది, ఇంకా కొత్తిమీర కడిగి యాడ్ చేయాలి. ఇది వచ్చేసి బిర్యానీలోకి కట్ చేసింది పుదీనా. స్టవ్ మీద చికెన్ గ్రేవీ ఉడుకుతుంది. ఇది వచ్చేసి చికెన్ ముక్కలు బాగా ఉడికించి కొంచెం ఫ్రై అల్లే చేసి బిర్యానీలో కలుపుతాక అనమాట. ఇప్పుడు చికెన్ బాగా ఉడికించుకొని తినాలి కదా, సో అందుకనే పసుపు, ఆయిల్, ఉప్పు వేసి బాగా కుక్ చేసుకుంటుంది. మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దమ్మ అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. సండే కదా, స్కూల్ హాలిడే, అందుకనే వచ్చారు.
సో మా అమ్మ చేసే వంట ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం, వచ్చేయండి. చికెన్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ, ఇదేమో బిర్యానీ చేయటానికి బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకున్నారు. ఇక్కడ కనిపించేదేమో ఫిష్ కర్రీకి అనమాట. సో ఫిషెస్ ఇగోండి. మొన్న కొన్ని ఫిష్లు అయితే ఇగురు చేశాను కదా, ఇవి మిగిలినవి పులుసులోకి అని చెప్పి పక్కన తీశారు. చేపల పులుసుకి చింతపండు నానబెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నారు. ఈ పుదీనా కొత్తిమీర వచ్చేసి బిర్యానీలోకి. అమ్మ కుకింగ్ చేస్తున్నారనమాట, ఇవన్నీ పొద్దున్న నుంచి చేస్తూ ఉన్నారు. పెద్దమ్మ మా ఫైనల్గా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తారు. ముందొచ్చేసి పల్వా రైస్ చాలా బాగా కుక్ అయింది, పొడి పొడిలాడుతూ. అలాగే చికెన్ గ్రేవీ, పలవాలోకి పైన చికెన్ పీసెస్ అయితే రోస్ట్ చేశారు. అది ఆవిరైతే ఇంకా ఉందని చెప్పి అందులో వేలా ముక్క మెత్తపడుద్దని. రైతా, ఇంకా ఇటు పక్కన అయితే ఇప్పుడు తింటాక కాదు చేపల పులుసు కుక్ అవుతుంది, పులుసు అంతా పోసారనమాట. ఈరోజు లంచ్లోకి ఇవే స్పెషల్స్. నెక్స్ట్ వీక్కి వారానికి సరిపడా దోశ పిండికి ఇడ్లీ పిండికి నానబెట్టుకున్నారనమాట. ఈవినింగ్ గ్రైండర్కి వేస్తారు. ఇంకా చూస్తూ ఉండండి. అలాగే సండే రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా లంచ్ టైం అయితే అయింది, భోజనం అయితే చేస్తున్నాము. పలవా, చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. దాంతోపాటు మా పెద్దమ్మ కూడా తింటుంది, చూడండి. మీ అక్క కొడుకు లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈవినింగ్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ టైం ఏం చేస్తున్నామో చూపిస్తాను, చూసేయండి. మా అమ్మ అయితే పప్పు గ్రైండర్ వేశారు, ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పప్పు అయితే చాలా ఉంది వేయాల్సింది. అలాగే కొంచెం పొండిమిరపకాయ పచ్చడి చేద్దాము అని చెప్పి చేస్తుంది. ఇది వచ్చేసి మార్నింగ్ చేసిన చేపల పులుసు. పొద్దున కొన్ని పొండిమిరపకాయలు విడిగా అయితే కడిగి ఆరబెట్టాను కదా, వాటితో మా అమ్మ అయితే పచ్చడి పట్టారు. చాలా బాగుంది అనమాట టేస్ట్. టిఫిన్స్ కానీ అన్నానికి కానీ బాగా సెట్ అవుతుంది. పొండిమిరపకాయల్లో టమాటా వేసి చేసింది, బాగుంది. ఇంకా నైట్కి రైస్ అయితే కుక్ అవుతుంది అనమాట. కొంచెం చికెన్ కర్రీ ఉంది, ఇంకా పెరుగు. నైట్కి ఇంతే. సండే రోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.